హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఈ వీడియోలో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకు ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి కిచెన్ టిప్స్ మరియు టైం సేవింగ్ టిప్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ చేస్తూ ఉంటాము. ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒక టిఫిన్ చేస్తూ ఉంటాం కదా. టిఫిన్ చేసినప్పుడు దానికోసం కూడా ఏదో ఒక చట్నీ చేస్తూ ఉంటాము. వాటి కోసం మనం పల్లీలు తెచ్చుకొని పెట్టుకుంటాం కదా. ఈ విధంగా వాటిని మార్నింగ్ లేచి మనం టిఫిన్ చేసి మళ్ళీ పల్లీలు వేయించి చట్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. పిల్లలకి స్కూల్కి కూడా లేట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే మనకి ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో ఈ విధంగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న పల్లీలు ఉంటాయి కదా, వాటిని వేయించుకోవాలన్నమాట. అన్నీ మనం చట్నీకి సరిపడా రోజు వేయించుకునే కంటే ఈ విధంగా అన్నీ ఒకేసారి మనకు టైం దొరికినప్పుడు వేయించుకొని పెట్టుకున్నామంటే మనకి ఈ విధంగా వేయించుకొని పెట్టుకున్నామంటే మనకి రోజు తీసుకొని వెంటనే వాడుకోవచ్చు. మనకి టైం అయితే చాలా సేవ్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేనైతే చూడండి ఈ విధంగా అన్నీ ఒకేసారి వేయించుకుంటున్నాను. నేను ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఇలాగే వేయించుకొని పెట్టుకుంటాను. చూడండి కొన్ని వేసుకుంటూ అన్నీ వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న పల్లీలను మనం కొంచెం వేడిగా ఉండగానే ఏదైనా ఇలాంటి సోలా లాంటి దాంతో ఇలా చేత్తో ఇలా అనాలన్నమాట. ఇలాంటిది లేకపోతే చిన్న రోల్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదా, చిన్న రోల్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసినట్టు అంటే పొట్టంతా ఈజీగా ఊడిపోతుంది. చూడండి ఈ విధంగా కొంచెం వేడిగా ఉన్న టైంలోనే ఇలా అనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అయితే. ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత వీటిని ఏదైనా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు రోజు మార్నింగ్ తొందరగా తీసేసుకొని వెంటనే చట్నీ అయితే చేసేసుకోవచ్చు. చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది. ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మనం ఇలాంటి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో బిస్కెట్ ప్యాకెట్స్ తెస్తూ ఉంటాం కదా, ఒక్కోసారి పెద్ద ప్యాకెట్స్ కూడా తెస్తూ ఉంటాం. ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకున్న తర్వాత పిల్లలు 1-2 తీసుకొని తిన్న తర్వాత మిగతా ప్యాకెట్ అలాగే ఉంటుంది కదా. అలా ఓపెన్ చేసిన ప్యాకెట్ అలాగే పెట్టడం వలన వర్షాకాలంలో అవి మెత్తబడడం జరుగుతుంది కదా. అలా మెత్తబడకుండా ఉండాలంటే ఈ విధంగా అన్నీ తీసేసుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా గాలి పోకుండా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే బిస్కెట్లు అనేవి మెత్తబడకుండా చాలా రోజులు గట్టిగా ఉంటాయి. అలాగే ఇలాంటి బ్రష్లు పాతగా అయిపోయినవి మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము కదా. పాత బ్రష్లను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఈ విధంగా మెడ భాగం వరకు ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసి ఇలా విరిచేస్తే ఈజీగా విరిగిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని కొంచెం వేడి చేసి ఇలా అంటించుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అంటించుకోవాలి. వేడి చేసుకోవచ్చు, లేదంటే గ్లూగన్ ఉంటే గ్లూగన్ కూడా పెట్టి ఈ విధంగా అంటించుకోవచ్చు. వేడి చేస్తే చాలా ఈజీగా అంటుకుంటుంది. చూడండి నేనైతే వేడి చేసి ఈ విధంగా అంటించాను. కొంచెం ఆరిపోతే గట్టిగా అయిపోతుందండి, అస్సలు ఊడిపోదు. ఇక కొంచెం చల్లారిన తర్వాత అది చాలా గట్టిగా అయిపోతుంది. దీన్ని అయితే మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఇలాంటి డోర్స్ ఉంటాయి కదా, చాలామంది ఇలా డిజైన్స్ పెట్టుకుంటూ ఉంటారు డోర్స్కి. వాటిలో అయితే చాలా దుమ్ము చేరిపోయి ఉంటుంది. చిన్నగా ఉంటాయి కదా డిజైన్స్, అందులో మనం దుమ్ము క్లీన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇలా ఒక బ్రష్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే దాంతో ఈ విధంగా దుమ్ము అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చిన్న డిజైన్ అయినా కానీ అందులో నుంచి దుమ్ము అయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలాంటి బ్రష్తో. ఇలా డోర్స్లో అయినా విండోస్లో అయినా ఎక్కడ దుమ్మున్నా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే మన బెడ్స్కి కూడా ఇలా డిజైన్స్ వస్తాయి కదండి, వాటిని అయితే మనం ఎక్కువగా క్లీన్ చేయము కదా. అలాంటప్పుడు ఇలాంటి బ్రష్తో ఒకటి రెడీ చేసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత దుమ్ము పట్టిందో వాటిలో. ఇలా బ్రష్ని అయితే కొంచెం ఈ విధంగా చిన్నగా ఉన్న డిజైన్స్లో కూడా ఇలా నీట్గా క్లీన్ చేస్తుందండి ఈ విధంగా రెడీ చేసుకుంటే. అలాగే చూడండి మిక్సీ అయితే లోపల అస్సలు క్లీన్ చేయరాదు. చూడండి ఇలాంటిది ఒకటి రెడీ చేసుకున్నామంటే మిక్సీ లోపల ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత దుమ్ము పట్టిపోయిందో చూడండి ఎలా వచ్చింది. ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు దీన్ని కూడా.
చూడండి, పాతగా అయిపోయిన బ్రష్లను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. డోర్స్ కానీ, విండోస్ కానీ, బెడ్స్ కానీ, ఇలా మిక్సీలు కానీ మనం చిన్న చిన్న ప్లేస్లలో, ఇలా చిన్నగా ఉండే ప్లేస్లలో మనం క్లీన్ చేసుకోవడం కష్టమైన భాగంలో ఈ విధంగా ఇలాంటి బ్రష్తో అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఎంత బాగా క్లీన్ అయింది కదా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం బనానాస్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, అవి తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ 1-2 రోజుల వరకు మొత్తం మెత్తబడిపోయి తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే మనం ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ, ఏదైనా ఒక చిన్న పేపర్ని ఈ విధంగా తీసుకొని ఇలా కాడలాగా ఉంది కదా పైన, దాన్ని మొత్తం ఈ విధంగా కవర్ చేసేసి నీట్గా మూసివేసేసి దానిపైన హెయిర్ బ్యాండ్ కానీ, లేదంటే ఇలాంటి ఏదైనా రబ్బర్ కానీ ఇలా పెట్టేసుకున్నామంటే బనానాలు అస్సలు తొందరగా పాడవండి. మనం చాలా రోజుల వరకు, మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయో చాలా రోజుల వరకు అలాగే ఉండిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా వర్క్ అవుతుంది. తర్వాత చిన్నపిల్లలవి కానీ, పెద్దవాళ్ళవి కానీ, ఏవైనా పాత బట్టలు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మా పాపది ఒక చిన్న గౌన్ తీసుకున్నాను. ఇది తనకి చిన్నగా అయిపోయింది. దీన్ని అయితే రివర్స్ చేసుకున్నాను ఈ విధంగా. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా హెయిర్ బ్యాండ్ పాతది ఉంటుంది కదా, మనం యూజ్ చేయని హెయిర్ బ్యాండ్, దాన్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. నడుం భాగం దగ్గర ఇలా వేసుకుంటున్నాను. కుచ్చులు ఉంటాయి కదా నడుం భాగం దగ్గర కుచ్చుల వరకు ఇలా హెయిర్ బ్యాండ్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మనం ఇందాక రివర్స్ తీసుకొని వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ చేసుకుంటే చూడండి పైన ఇలా కుర్చీలాగా వస్తుంది. కుర్చీలాగా దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే, మనం మిక్సీ పైన ఈ విధంగా మిక్సీ కవర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మిక్సీ పైన దుమ్ము ధూళి పడకుండా చాలా నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా కలర్ఫుల్గా ఉండే బట్టలు ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం నెయిల్ పాలిష్లు ఈ విధంగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి తెచ్చుకున్న తర్వాత మనం యూజ్ చేసి ఓపెన్ చేసి వాడుకొని అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అవి మళ్ళీ కావాల్సినప్పుడు తీస్తే మూత అనేది చాలా టైట్ అయిపోయి ఉంటుంది. తీస్తే అస్సలు రాదు కదా. అలా టైట్ అవ్వకుండా ఉండాలంటే మనం నెయిల్ పాలిష్ తెచ్చుకొని ఒకసారి వాడుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి అలాగే పెట్టేయకుండా ఏం చేయాలంటే, ఏదైనా మనం వాడే వ్యాజ్లిన్ ఏదైనా ఉంటుంది కదా మన ఇంట్లో, ఏదైనా పర్లేదు, మనం వాడుకునే ఏ వ్యాజ్లిన్ అయినా పర్లేదు, ఈ విధంగా దాన్ని కొంచెం ఇలా మనం మూత పెట్టే భాగంలో ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అప్లై చేసేసి మూత పెట్టామంటే అది ఎన్ని రోజులు అలా పెట్టినా కూడా మూత అనేది గట్టిగా అవ్వడం, టైట్ అవ్వడం అనేది ఉండదండి. మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం నెయిల్ పాలిష్ని చాలా రోజుల వరకు వాడకుండా అలాగే పెట్టేసామంటే, ఒకసారి వాడుకొని అక్కడ పెట్టేస్తామంటే అందులో గాలి దూరిపోయి లోపల నెయిల్ పాలిష్ అంతా కూడా గట్టిగా ముద్దలాగా అయిపోతూ ఉంటుంది. అలా ముద్దలాగా అయిపోయిన తర్వాత దాన్ని నెయిల్కి పెట్టుకుంటే అస్సలు అందంగా కనిపించదు, స్మూత్గా ఉండదు, అంత ముద్దలుగా బరకగా వస్తుంది కదా. అలా ముద్దలాగా అయిపోయిన తర్వాత దాన్ని వేస్ట్గా పడేస్తాము, ఎందుకు పనికిరాదని. అలా వేస్ట్గా పడేయకుండా దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకునేలాగా ఒక ఐడియా ఉంది. కొంచెం వాటర్ని వేడి చేయాలి. వాటర్ని వేడి చేసిన తర్వాత ఆ వాటర్లో ఇలా ముద్దలా అయిపోయిన నెయిల్ పాలిష్ని ఈ విధంగా పెట్టి ఒక 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలన్నమాట. అలా వదిలేస్తే లోపల ముద్దలాగా అయిపోయిన నెయిల్ పాలిష్ మంచిగా కొంచెం కరిగి స్మూత్గా అవుతుందన్నమాట. ఈ విధంగా ముద్దగా అయిపోయింది, వేస్ట్ ఎందుకు అని పడేసే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చూడండి ఎంత కరిగిపోయి చాలా నీట్గా అయిపోయింది కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఐడియా తప్పకుండా మీ ఇంట్లో ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా ఈ ఐడియా నచ్చుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇది వర్షాకాలం కదండి. వర్షాకాలంలో ఉప్పు అనేది
కొంచెం గడ్డలు కట్టినట్టుగా ముద్ద ముద్దలాగా మెత్తబడిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే కొన్ని బియ్యం గింజల్ని ఏదైనా టిష్యూ పేపర్లో కానీ ఇలా ఏదైనా న్యూస్ పేపర్లో కానీ ఇలా పెట్టేసి మనం ఉప్పు డబ్బా మధ్యలో ఇలా పెట్టుకొని మూత పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఉప్పు అనేది ముద్దలాగా అవ్వకుండా నీట్గా పొడి పొడిగా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి అగ్గిపెట్టె కూడా మనం వర్షాకాలంలో మెత్తబడిపోయి అస్సలు అంటుకోవు కదా. అలా అంటుకోకుండా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఒక చాక్ పీస్ తీసుకొని దాన్ని కొంచెం ఇలా చిన్న ముక్కలాగా విరిచేసుకొని అగ్గిపెట్టెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే ఆ చాక్ పీస్ అనేది తడిని పీల్చుకొని అగ్గి పుల్లలు మెత్తబడకుండా తొందరగా అంటుకుంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లిని ఈ విధంగా ఒక రెబ్బ ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న వెల్లుల్లిని పొట్టు తీసేసుకోవాలి. పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఒక 4-5 లవంగాలను ఈ వెల్లుల్లికి ఈ విధంగా గుచ్చుకోవాలన్నమాట. ఇలా గుచ్చుకున్న తర్వాత దీనిని ఏదైనా చిన్న డబ్బాలో కానీ ఏదైనా మూతలో కానీ ఈ విధంగా పెట్టుకొని మనకి ఈ స్మెల్ వచ్చే ప్లేస్లో వంటగదిలో ఇలా మూలకి సింక్ దగ్గర పెట్టుకున్నామంటే బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు, దోమలు, ఈగలు లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి ఈ స్మెల్కి. ఇది ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ బ్యాగ్ చెక్ చేస్తే ఇలా చూడండి పెన్సిల్ పొట్టు ఎలా ఉందో బ్యాగ్లో. పెన్సిల్ చెక్కేసి అంతా అందులోనే పడేస్తూ ఉంటారు. పెన్సిల్ అంతా ఆ బ్యాగ్ అంటుకుపోయి కొంచెం వైట్గా వేరే కలర్ బ్యాగ్ అయితే మొత్తం నల్లగా మారిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా మన ఇంట్లో జ్యువెలరీ పర్సులు ఉంటాయి కదా, వీటిని అయితే మనం వేరే దేనికి యూజ్ చేయము. అలాంటి పాత పర్సులు ఏదైనా ఉంటే ఈ విధంగా బ్యాగ్కి ఒక సేఫ్టీ పిన్తో ఇలా పెట్టేసేయండి. ఇలా ఒక పిన్ ఇస్తే ఈ విధంగా పెట్టేస్తే పిల్లలకి వాళ్ళ పెన్సిల్ షార్ప్ చేసుకున్నప్పుడు చెప్పాలన్నమాట. మీరు షార్ప్ చేసుకొని పొట్టు బ్యాగ్లో పడేయకుండా ఇందులో పడేయమని చెప్పాలి. వాళ్ళు ఇలా ఇందులోనే పెట్టేసి జిప్ వేసేస్తారు కదా. అలా వేసేయడం వల్ల మనం వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సేఫ్టీ పిన్ తీసేసి ఆ పొట్టు అనేది పడేసి పర్స్ అనేది నీట్గా వాష్ చేసుకోవచ్చు. 2-3 రోజులకు ఒకసారి వాష్ చేసుకోవచ్చు. మాటికి బ్యాగ్ని వాష్ చేయకుండా ఈ విధంగా చిన్న పర్స్ ఒకటి తీసి వాష్ చేసుకుంటే బ్యాగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి, తప్పకుండా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. బ్యాగ్ మాటికి ఉతకలేము కదా, ఉతికినా అవి సరిగా ఆరవు. ఇలా ట్రై చేస్తే చిన్న పర్స్ అయితే తొందరగా ఉతికేసుకోవచ్చు. ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఇందులో ఒక టిప్ అయినా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.